will the GST rate cuts boost the economy? Sir, మీ వ్యూ చెప్పండి. Yes or no? 100%. What is the reason behind the rate rationalization of GST? What is the at present juncture lo? What is the need of rate rationalization? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎందుకు రేట్ రేషనలైజేషన్ చేశారు? ఎగ్జాక్ట్లీ. సో బికాస్ ఆఫ్ వాట్? కరెక్ట్. టారిఫ్ చెప్పండి. టారిఫ్ కరెక్ట్. ఏంటి టారిఫ్? కాదు, ఓవరాల్ గ్లోబల్ పిక్చర్. ఏదైనా సరే ఇండియాలో తీసుకున్న పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద గ్లోబల్ థింగ్స్. ఏంటి గ్లోబల్ థింగ్స్? గ్లోబల్ ఏమేమి జరుగుతుంది చెప్పండి ఫాస్ట్గా. సో నౌ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ global domains, so impact of Indian economy based on the global aspects. Impact of Indian economy based on the global aspects. So global lo em jarugutunnayi koncham important vi ekkada cheppandi. First of all, trade war. Very important point is your trade war. ekkada jarugutundi? USA on India, multiple countries में जरूरत नहीं, but okay, USA on India. First point. Second point, इंकें जरूरत नहीं from the point of world picture. Trade war और जरूरत नहीं, इंकें जरूरत नहीं. Examples: Russia, Ukraine, Israel, Palestine, Israel, Iran, Qatar, okay, but Israel, Iran. So this is one picture. Second picture from the point of China. What China is trying to do? What China is trying to do? So its main element is exports. Main element enti? Exports. Export. India is a good importing nation, exporting nation to China. Importing e kada. So even though if you want to make your medicines also, it has API, active pharma ingredient. ఈ యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ కూడా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం? చైనా నుంచి. సో ప్రస్తుతం మన సినారియో ఇది. సో బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ యుఎస్ఏ, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇండియా, సో వీ మెయింటైన్ ఏ credit surplus. India maintains what? Credit surplus. We are not a credit deficit based on the US economy. So credit surplus వాళ్ళతో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? అల్టిమేట్గా వాడికి డెఫిసిటేగా. మనం సర్ప్లస్లో ఉన్నాము, వాడు డెఫిసిట్లో ఉన్నాడు. వాడు డెఫిసిట్ తగ్గాలంటే ఏం చేయాలి? ఆ ట్రేడ్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉంది, 100 రూపీస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ సర్ప్లస్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ యుఎస్ఏ డెఫిసిట్. బట్ ఇండియా నుంచి గూడ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? యుఎస్కి వెళ్తున్నాయి. యుఎస్కి వెళ్తున్నప్పుడు వాడేం చేస్తున్నాడు? రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు. రెస్ట్రిక్ట్ అంటే అక్కడ గూడ్ 50 రూపీస్ ఉందంటే వాడు రెస్ట్రిక్ట్ చేయడం వల్ల 90 రూపీస్ అయింది. ఎంత అయింది? ఎక్స్ట్రా ఎంత అయింది? 40 రూపీస్. ఆ 40 రూపీస్ ఇక్కడ తగ్గించా? ఆ 40 రూపీస్ ఇక్కడ తగ్గిస్తే ఇండియాకి యుఎస్ఏకి మధ్య ఎంత ఉంది? 60 రూపీసేగా. అంటే ఆ ట్రేడ్ వార్ వేయటం వల్ల హూ ఈస్ బెనిఫిటింగ్? ఇండియానా యుఎస్ఏనా? యుఎస్ఏ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వీ మెయింటైనింగ్ ట్రేడ్ సర్ప్లస్. ఎవరు? ఇండియా బేస్ చేసుకుంటే. సో ఇన్ దిస్ సినారియో నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలా అంటే నీ కంట్రీకి డబ్బులు రావాలి అంటే నువ్వు బయట కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఆ ఎక్స్పోర్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ యువర్ ట్రేడ్ వార్. ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్. ఈ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ అవడం వల్ల వీఆర్ గెటింగ్ ఏ ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్ ఇన్ ఎ గుడ్ నెంబర్. వీఆర్ గెటింగ్ ఏ ఇంపోర్ట్ ఆఫ్ వాట్? ఆయిల్ ఇన్ ఎ గుడ్ నెంబర్. అంటే తక్కువ డబ్బులకు మనకి ఎక్కువ ఆయిల్ వస్తుంది అనమాట. ఫస్ట్ అనదర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ గోస్ విత్ యువర్ ఇజ్రాయెల్ అండ్ ద పాలస్తీన్ క్రైసిస్. ఈ ఇజ్రాయెల్ పాలస్తీన్ క్రైసిస్ లో దెర్ ఇస్ అన్ ఇంపాక్ట్ విత్ యువర్ రెడ్ సీ. ఇంపాక్ట్ విత్ వాట్? రెడ్ సీ. ఈ రెడ్ సీ అనే రీజియన్ లో దెర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పైరేట్స్ కానీ సొమాలియన్స్ కానీ అటాక్ చేస్తున్నారు అనమాట. సో దిస్ రీసెంట్ గా కేబుల్స్ కట్ అయినాయి, చూసారా ఇన్ ద న్యూస్? రీసెంట్ గా ఏమైంది? కేబుల్స్ కట్ అయ్యాయి. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో ఏమైందంటే ట్రేడ్ నువ్వు ఎక్కువ చేయలేదు అంటే పీపుల్ అదర్ కంట్రీస్ లో కూడా దే వోంట్ యాక్సెప్ట్. బికాజ్ ఏంటంటే ఏమవుతుందో అంత స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ దే కెనాట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ 10 రూపీస్ 2 రూపీస్తో కాదు కదా, సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్తో ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ జరిగితే ఏమైపోయింది అనేది యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి.
This is one of the game. And another game is from the point of EU, European Union. ఈ యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ రెస్ట్రిక్టింగ్ బేస్డ్ ఆన్ ద కార్బన్ ట్యాక్స్. ఇట్ ఈస్ రెస్ట్రిక్టింగ్ బేస్డ్ ఆన్ వాట్? కార్బన్ ట్యాక్స్. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఇండస్ట్రీ కార్బన్ ఎఫిషియెంట్ ఇండస్ట్రీ కాదు కదా, ఎంతో కొంత కార్బన్ ప్రొడ్యూస్ చేసేది కదా. అలాంటి గూడు అక్కడికి వెళ్తుందా? వెళ్ళదు కదా. రెస్ట్రిక్షన్ అంటే నీ ఇండియన్ గూడు ఎక్కడికి పంపించాలన్నా సరే, ఎక్కడికి టాప్ కంట్రీస్ ఉన్నాయో వాటికి పంపించాలన్నా సరే అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. త్రూ ద మోడ్ ఆఫ్ ట్రేడ్, త్రూ ద మోడ్ ఆఫ్ టారిఫ్, త్రూ ద మోడ్ ఆఫ్ నాన్ టారిఫ్. అంటే క్వాలిటేటివ్లీ క్వాంటిటేటివ్లీ వాడు నిన్ను వెయి చేస్తున్నాడు. అల్టిమేట్గా ఏం చేయాలి? నువ్వు సొసైటీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయటకు నువ్వు ఎక్స్పోర్ట్ చేయలేవు. బయటకు ఏం చేయలేవు? నువ్వు ఎక్స్పోర్ట్ చేయలేవు. ఎక్స్పోర్ట్ చేయకపోతే నీకు డబ్బులు లేనట్టేగా. సో నీకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? అప్పుడు నువ్వు ఎవరున్నారు టార్గెటెడ్? ఇంకెవరు? మనమే. సో 60% ఆఫ్ అవర్ ఇండియన్ జీడిపి ఈస్ బేస్డ్ ఆన్ ద కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఎవరు కన్జంప్షన్ చేస్తున్నారు? వీఆర్ కన్జ్యూమింగ్. ఎవరు? వాళ్ళు. ఎవరైనా సరే మనమే. అల్టిమేట్గా మనమే కదా. సో ఈ కన్జంప్షన్ చేయటం వల్ల ఏమవుతుంది? స్టేట్కి జీడిపి వస్తుంది. అంటే ఎక్స్పోర్ట్ నుంచి రావాలి. జనరల్గా ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ చైనా ఇట్ ఈస్ గెటింగ్ జీడిపి ఫ్రమ్ హోమ్, ఎక్స్పోర్ట్ నుంచి, అంటే గుడ్ జీడిపి. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇండియా హూ ఈస్ గెటింగ్ ఇట్స్ జీడిపి? ఎక్కడ జీడిపి వస్తుంది? గవర్నమెంట్కి, కన్జ్యూమర్ నుంచి. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ పుట్ ద రేట్ రేషనలైజేషన్ బికాస్ దేర్ ఆర్ అప్కమింగ్ 2 festivals. One is your Dasara, second is your Diwali. So people have a psychology to buy a good goods, new goods based on our cultural context. That is the reason why ఈ టైంలో రేట్ రేషనలైజేషన్ చేశారు. 100% అదే కదా. సో ఈ టైంలో చేసినప్పుడు ఏంటంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ గూడ్స్ కొనేస్తారు కదా. కొనటం వల్ల కొంత అమౌంట్ ఆఫ్ డబ్బులు వస్తాయి. దట్ ఇస్ ద రీజన్ వై వీఆర్ స్టార్టింగ్ దిస్ బిగ్ బిలియన్ డే. యువర్ ఫ్లిప్కార్ట్ అండ్ యువర్ అమెజాన్ సేల్ స్టార్ట్ ఫ్రమ్ 23rd of September. అవునా కాదా? అవునా కాదా? ఎందుకు? 22nd or 23rd, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఆ థీమ్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఫెస్టివ్. నీ ఫెస్టివల్ కోసం, అంతే కదా. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక గూడ్ కొనుక్కున్నావు అంటే ఫ్లిప్కార్ట్లో, నువ్వు బట్టలు కొనుక్కోవచ్చుగా దసరాకి, లేకపోతే ఇంట్లోకి ఏమైనా కొత్త వస్తువు కొనుక్కోవచ్చు కదా. సో ఇట్ ఈస్ ప్రమోటింగ్ విచ్ కైండ్ ఆఫ్ కల్చర్? కన్జంప్షన్ కల్చర్. ఈ కన్జంప్షన్ ఎవరి నుంచి వస్తుంది? మన నుంచి వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై దెర్ ఈస్ అ డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ యువర్ కార్ రేట్స్ ఆల్సో. కార్ రేట్స్ కూడా పడిపోయినాయి అనమాట. ఏవైతే నువ్వు ఫెస్టివ్కి కొనుక్కుంటావో అలాంటి వాటి ప్రొడక్ట్స్ రేట్లన్నీ పడిపోయినాయి. ఆబ్వియస్లీ యూ విల్ ట్రై టు బై వాట్. సో నువ్వు బై చేస్తున్నావు అంటే స్టేట్కి డబ్బులు ఇస్తున్నట్టేగా, జిఎస్టీ నువ్వు లోడ్ చేస్తున్నట్టే కదా. ఈ జిఎస్టీ లోడ్ చేయడం వల్ల దేర్ విల్ బి సమ్ ఇష్యూస్ అనేది విల్ టాక్ అబౌట్ దిస్ థింగ్. దిస్ ఇస్ ద ఒరిజినల్ కాంటెక్స్ట్. అంటే గ్లోబల్ ఇంపాక్ట్స్ ఆర్ దేర్ ఆన్ యువర్ జిఎస్టీ థింగ్. ఉన్నాయా లేవా? సో దిస్ మే బి అ పొటెన్షియల్ క్వశ్చన్, ఒకవేళ రావచ్చు కూడా. బట్ థింక్ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్. ఓన్లీ ఇక్కడ ఇండియాలో జరుగుతున్నాయే కాదు, దేర్ మే బి ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ ఆల్సో క్యాన్ ప్లే ఏ గేమ్ ఆన్ యువర్ ఇండియన్ ఎకానమీ ఆల్సో బికాస్ వీఆర్ ఇన్ గ్లోబలైజ్డ్ వరల్డ్. ఈవెన్ దో దే ఆర్ టాకింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ కాల్ మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ ఉన్నా సరే, బట్ ఈవెన్ ఎంత మేక్ ఇన్ ఇండియా చేసుకున్నా సరే ఎక్కడి నుంచి వస్తుంది? రా మెటీరియల్ అంతా పక్క కంట్రీ నుంచే వస్తుంది అనమాట. దిస్ అ మెయిన్ గేమ్. ఫైన్, విల్ గో టు ద థింగ్. సో మీకు తెలిసిందే, ఎర్లియర్ జిఎస్టీ హ్యాడ్ 0%, 5%, 12%, 18%, 25% ప్లస్ కాంపెన్సేషన్ సెస్. ఇది అనేది ఒకప్పుడు ఉంది. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో గవర్నమెంట్ వాంటెడ్ టు మేక్ ది జిఎస్టీ సింపుల్ అండ్ రెడ్యూస్ ద బర్డన్ ఆన్ ద కన్స్యూమర్స్. ఇస్ ఇట్ రియాలిటీ? ఎస్ చెప్పాలి, నో చెప్పాలి. డోంట్ కన్క్లూడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వెన్ యూఆర్ రైటింగ్ ఎ గవర్నమెంట్ ఎగ్జామ్. యూ నీడ్ టు టేక్ ద 2 స్టాండ్స్, ఎస్ స్టాండ్, నో స్టాండ్. అల్టిమేట్లీ మంచిది, ఎందుకంటే గవర్నమెంట్ చెప్తున్న దానికి నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీ వ్యూ నువ్వే పెట్టుకో. నెక్స్ట్, నౌ న్యూ స్లాబ్స్ 5%, 18%, 40%. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్. 40% ఫర్ లగ్జరీ అండ్ సిమ్ గుడ్స్. అంటే 40 ప్లస్ సెస్ ఏంటంటే ఒక 40 దాటాక, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బై ఏ 1 crore కార్, 1 కోటి రూపాయల కారు కొనుక్కోవాలంటే ఒకప్పుడు ఏదంటే 40% నీకు 28% ప్లస్ సెస్. దాన్ని బట్టి అంటే ప్రైస్ పెరిగే కొద్ది పెరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏం చేశాడంటే ఫ్లాట్ 40 చేశాడు. ఓవరాల్గా ఫ్లాట్ 40 చేశాడు అనమాట. ఈ ఫ్లాట్ 40 చేయడం వల్ల యు ఆర్ ఆల్సో టార్గెటింగ్ నాట్ ఓన్లీ ద మిడిల్ కస్టమర్, యు ఆర్ ఆల్సో టార్గెటింగ్ వాట్? హై ఎండ్ కస్టమర్. జనరల్గా పీపుల్ మైండ్ సెట్ ఏంటి అంటే ఇన్ అవర్ ఇండియన్ సొసైటీ 50 lakh, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ బడ్జెట్ ఈస్ టు బై సంథింగ్ అరౌండ్ 40 lakh కార్, నీ మ్యాక్సిమం బడ్జెట్ ఎంత?
40 lakh కార్ ను బై చేద్దాం అనుకున్నాం. బట్ డ్యూ టు దిస్ రేట్ రిడక్షన్ ఇది 56 lakh ఉంది. ఈ 56 lakh 50 lakh అయింది. వాట్ యూ విల్ ఎక్స్పెక్ట్? 6 లక్షలు తగ్గాయి. రేపు తగ్గిద్దో లేదో తెలీదు, రేపు ఫ్యూచర్లో పెరగచ్చేమో. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ బై దిస్ కార్, రైట్? నీ మైండ్ సెట్ అదే కదా, దట్ ఈస్ టార్గెటింగ్ యువర్ మైండ్ సెట్. సో దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ పుట్ వాట్ 40% ఫ్లాట్ టు ఇంక్రీజ్ దట్ కన్స్యూమర్ డిమాండ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ మీడియం, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ హై ఎండ్ కూడా. నీ మీడియం థాట్ కూడా హై ఎండ్ తీసుకెళ్తుంది. బట్ ఇది తీసుకెళ్ళడానికి వెరీ ఇంపార్టెంట్ గేమ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ కాల్డ్ యువర్ ఈఎంఐ. అంతే కదా, కార్ ఎవరు కొనుక్కోలే, డైరెక్ట్ కొనేవాడు ఎవరు ఉంటారు? వెరీ లిమిటెడ్ పీపుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ యూజ్ అ గేమ్ కాల్డ్ వాట్ ఈఎంఐ. దే విల్ ప్లే విత్ ఈజీలీ దట్ గేమ్. మళ్ళీ నువ్వు కట్టకపోతే యూ విల్ గెట్ ఇన్ ద సర్కిల్, రైట్? ఇది వీళ్ళు చెప్తున్న సీన్. కమింగ్ టు దిస్ వన్, వై వర్ కట్స్ నీడెడ్? ఎందుకంట? సిన్ గుడ్, పాన్, టొబాకో, ఆల్కహాల్ జిఎస్టీలో లేదు. ఆల్కహాల్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ పాన్, టొబాకో. అదే ఏదైనా సరే పాన్ టొబాకో సంబంధించిన ఏదైనా సరే కమ్స్ అండర్ వాట్? సిన్ గుడ్. అంటే నువ్వు సిగరెట్ అయినా సరే ఏదైనా సరే ఇట్ కమ్స్ అండర్ వాట్? పాన్ అంటే చాలా రకాలుగా ఉండొచ్చు. విమల్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్, రైట్? విమల్ తెలుసా మీకు? తెలుసా, చూసారా? బట్ వాట్ ఎవర్ పాన్ అండ్ టొబాకో కమ్స్ అండర్ ద సిన్ గుడ్స్. ఈ సిన్ గుడ్స్ లోకి ఏంటంటే లగ్జరీ గుడ్స్ కూడా కొన్ని కొన్నిసార్లు ఫిట్ చేయొచ్చు. అదే చెప్పే కాస్ట్లీ కార్స్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిగరెట్ రేట్ అంత కింగ్ ఎవరికైనా తెలుసా? కింగ్ సిగరెట్ రేట్ ఎవరికైనా తెలుసా? స్ట్రాంగ్, అందుకే కింగ్. 18 20? సో కొన్ని రోజులు అయితే 20 రూపాయలు, 21 రూపాయలు, 22 రూపాయలు అవుతుంది అనమాట. సో వెళ్ళే కొంది ప్యాకెట్ బేస్ చేసుకొని చూసుకుంటే ప్రొడక్ట్ విల్ బి ఇంక్రీస్డ్, ప్యాకెట్ రేట్ విల్ బి ఇంక్రీస్డ్. ఇవన్నీ ఏంటంటే సిన్ గుడ్స్. ఎంత సిన్ చేద్దాం అనుకున్నా సరే అది వర్కౌట్ అవ్వదు. వాడు ఎత్తుక్కుంటాడు 20 రూపాయల కోసం, వాడు ఎక్కడెక్కడ ఎత్తుక్కొనైనా సరే దాన్ని కొనుక్కుంటాడు. 20 బెట్టు, 25 బెట్టు, 30 బెట్టు. మహా అంటే ఒక సిగరెట్ రోజు తగ్గించచ్చేమో కానీ నీ సిగరెట్ తాగడం తగ్గించలేదు. దట్ ఈస్ అన్ అడిక్షన్. కమింగ్ టు హియర్, రైట్? వై వర్ కట్స్ నీడెడ్? ఎందుకంట? ఫస్ట్ చూడండి ఒకసారి. టూ మెనీ రేట్స్, కన్ఫ్యూజన్ అండ్ డిస్ప్యూట్స్. దీనికి నా క్వశ్చన్ ఏంటంటే నువ్వు చేసినప్పుడు ఏం చేస్తున్నావు? వస్తుంది అది మెల్లగా వస్తుంది. సో నువ్వు చేసినప్పుడు ఏం చేస్తున్నావు మరి? ఫస్ట్ స్టార్టింగ్ నువ్వు దీంతో చేసావా? స్టార్టింగ్ ఇది. నువ్వేమిస్తున్నావు దానికి ఇప్పుడు స్టేట్మెంట్? టూ మెనీ రేట్స్, కన్ఫ్యూజన్ అండ్ డిస్ప్యూట్స్. నువ్వు స్టార్టింగ్ మరి దీంతో చేసావు, మరి అప్పుడు ఏమైంది? వాట్ ఈస్ యువర్ బొర్రా? వేర్ ఈస్ యువర్ బొర్రా? సేమ్ దిస్ క్రిటిసిజమ్స్, రైట్? Criticism perspective. Next is called inverted duty structure. This is very, very, very important one. Don't forget this one. Inverted duty structure. Just read that one. Tax on raw material is greater than finished product. For example, raw material. If you are importing the API, దీనికి రేట్ ఎంత? సమ్ 18% అనుకో. బట్ ఫినిష్ అయిపోయి ఒక ప్రొడక్ట్ ఉంటుందా, యువర్ టాబ్లెట్, దట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 5% అనుకో. ఎగ్జాంపుల్. అంటే నీ రా మెటీరియల్కి వేసే ట్యాక్స్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే నీ ఫైనల్ ప్రొడక్ట్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుందా? రా మెటీరియల్కి వేసే ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. అంటే దానిలో కట్టాలి, దీనిలో కట్టాలి. క్యాస్కేడింగ్ ఆఫ్ జరుగుతుంది కదా. బట్ అది నీకు కవర్ అవ్వచ్చు, కవర్ అవ్వకపోవచ్చు కదా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం. జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ ఈ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల నేను రేట్ నేషనలైజ్ చేస్తానని చెప్తున్నాడు. యాక్సెప్ట్ చేయాల్సింది అంతే. ఎస్. నెక్స్ట్ పాయింట్ ఏంది? కోవిడ్ స్లోడౌన్, డిమాండ్ నీడ్స్ ఏ పుష్. సో ఇది కోవిడ్ వల్ల. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి? గ్లోబల్ ఫ్యాక్టర్. ఎగ్జాంపుల్, యుఎస్ టారిఫ్స్ మేడ్ గవర్నమెంట్ ఫోకస్ ఆన్ ద డొమెస్టిక్ కాంపిటేటివ్నెస్. ఇంకా ఏ ఆప్షన్ లాగా ఎవరు చేయాలి? మనమేగా. సో రీసెంట్గా ఏంటి క్యాస్కేడింగ్ ఆఫ్ ఈవెంట్స్ నువ్వు చూసుకుంటే అగైన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రీ ఎలక్షన్స్ కంటే ఎప్పుడు ఎలక్షన్స్ విన్ అయింది? లాస్ట్ ఇయర్ కదా. సో ప్రీ ఎలక్షన్స్ ఏమైందంటే దే వాంట్, లైక్ పీపుల్ వాంట్ ఏ బడ్జెట్ విచ్ షుడ్ బి ఫ్రెండ్లీ. అందుకే ఇఫ్ యూ సీ దిస్ ఇయర్స్ బడ్జెట్ చాలా వరకు రేట్లు తగ్గించారు. ఈ తగ్గిస్తున్నప్పుడు కూడా ఈ బడ్జెట్లో వాళ్ళు చెప్పిన స్పీచ్ ఏంటంటే ఫ్యూచర్లో కూడా జిఎస్టీ తగ్గిస్తామని చెప్పారు. ఇన్ దిస్ బడ్జెట్, రీసెంట్ బడ్జెట్ జరిగింది కదా, ఫిబ్రవరి ఎండింగ్లో జరిగింది కదా. చెప్పారు ఏంటంటే రేట్ నేషనలైజేషన్ చేస్తామని చెప్పారు. అప్పుడే ప్రామిస్ ఇచ్చారు. అప్పుడు ప్రామిస్ ఇచ్చింది, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? రీజన్, దెర్ ఇస్ అ రీజన్ చెప్పాను కదా. ఏంటది? దసరా దివాళీ ధమాకా. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. దసరా దివాళీ
ధమాకా. అది ఉంటేనే నువ్వు కన్సంప్షన్ చేస్తావు. కన్సంప్షన్ చేయాలంటే కల్చరల్ ఆస్పెక్ట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్. ఎందుకంటే నువ్వు పూజ చేయాలి, దానికి బొట్టు పెట్టాలి ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బై ఏ న్యూ ఫ్రిడ్జ్, ఇఫ్ యూ బై ఏ న్యూ కార్, డూ బొట్టు జరగాల్సిందేగా. సో జరగాల్సిందంటే దెర్ ఇస్ ఎ కల్చర్ బిహైండ్ యువర్ ఎకనామికల్ ప్రాసెస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇండియన్ కాంటెక్స్ట్. ఏంటమ్మా, ఎలక్షన్స్ కూడా అదే చెప్తున్నాను కదా, ఎవ్రీథింగ్ గేమ్స్ విత్ దిస్ వన్. నెక్స్ట్ సరే వదిలేసండి, చూడండి. సో ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ రేట్స్ ఆన్ వేర్ ఎకానమీ. ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ రేట్స్ ఆన్ వాట్ ఎకానమీ. సో కన్సంప్షన్ ఏమవుతుందంట, ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్ అవటం వల్ల ఏమవుతుందంట, డిమాండ్ బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ లోవర్ ప్రైస్ ఈక్వల్ టు పీపుల్ టెండ్ టు బై మోర్. ఎగ్జాంపుల్, if soap or toothpaste becomes cheaper 12% to 5%, households may buy extra or shift to the branded products. అదేగా చేసేది. ఇందాక ఎగ్జాంపుల్ అదేగా చెప్పింది. 40 లక్షల కారు ఉంది, 56 లక్షల కారు ఉంది. నువ్వు 56 లక్షల నుంచి 6 లక్షలు తగ్గిందా? 6 లక్షలు తగ్గంగా నువ్వేమనుకుంటావు, రేపు తగ్గిద్దో లేదో, ఇప్పుడు నేను కొనేసుకుంటే నా స్టేటస్ పెరిగిపోయింది సొసైటీలో, రైట్? సెకండ్ పాయింట్, దిస్ క్రియేట్స్ ఏ మల్టీప్లేయర్ ఎఫెక్ట్. మోర్ డిమాండ్, మోర్ ప్రొడక్షన్, మోర్ జాబ్స్. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా పెరుగుతుందా? అంతే కదా. జిఎస్టీ రేట్ తగ్గిందంటే 18 నుంచి 5 పడిపోయిందంటే ప్రొడక్ట్ యొక్క ప్రైస్ తగ్గినట్టేగా. దాన్ని బేస్ చేసుకొని చదవండి ఏంటది. వెన్ ట్యాక్స్ బర్డన్ ఫాల్స్, ప్రైసెస్ ఆఫ్ మెనీ ఐటమ్స్ ఇన్ ద సిపిఐ తెలుసా మీకు, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బాస్కెట్ విల్ బి ఫాల్. ఎగ్జాంపుల్, ఇఫ్ packaged food and small cars become cheaper, headline CPI inflation can slightly reduce. Important for what? RBI's monetary policy. Easier to maintain the growth plus price stability. Next చూడండి, ఇన్వెస్ట్మెంట్ చూడండి. ఇంక్రీజా డిక్రీజా? ఇంక్రీజ్. ఎందుకు ఇంక్రీజ్? నువ్వు కొంటున్నావు కదా, నువ్వు డిమాండ్ పెరుగుతుంది. ఫస్ట్ దానిలో కన్సంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంది, కంపెనీ వాడు ఏం చేస్తాడు, మోర్ ప్రొడక్షన్ చేస్తాడా? ఆ మోర్ ప్రొడక్షన్ చేస్తే మోర్ ఇన్వెస్ట్మెంట్ రావాలి వాడికి. అదే సైకిల్. ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజెస్, బిజినెస్ కాన్ఫిడెన్స్, ఇండస్ట్రీస్ గెట్ వాట్, రిలీఫ్ ఫ్రమ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఇది గుర్తుందా మీకు, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇన్ టెక్స్టైల్స్, యాన్ అంటే తెలుసా మీకు, దారం. యాన్ ఈజ్ యువర్ దారం. ఇఫ్ యాన్ ట్యాక్స్డ్ హైయర్ దాన్ ద క్లాత్, blocked refunds, working capital stress. With corrections, firms have more. Last point, lower input cost equal to high profit margins, compliances, more willingness to expand the factory units by 1,000. Right. Impact on the young professionals. Young ante meelanti valle churukudallu. So startups, that is the reason why India is called as a 300% startups perigayi 2016 నుంచి 2025 వరకు. 300x అంత ఫాస్ట్గా. అంటే సంథింగ్ అరౌండ్ 1000లో ఉండే 1500లో ఉండే స్టార్టప్స్ 1.5 lakh 2 lakhs దాకా అయినాయి అంట విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ లాస్ట్ 10 years. అన్ని స్టార్టప్స్ ఫాస్ట్గా పెరిగిపోయినాయి. పెరగడానికి మెయిన్ ఎవరు? స్టార్టప్స్ పెరిగాయి, కానీ స్టార్టప్ సస్టెనెన్స్, స్టార్టప్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్ చేస్తావు ఓకే, నీకు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, బట్ లేటర్ పార్ట్ దాన్ని సస్టైన్ చేయాలా? నువ్వు చేస్తావా? చేయలేవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి బయట మార్కెట్లో కూడా. దెర్ ఆర్ లాట్ మీన్. ఒకసారి చూసుకుంటే ఒక పాయింట్ తీసుకుంటే ఇవేవో ఉన్నాయి, దాన్ని ఏమంటారు, టీ టైమ్, ఇంకోటి కూడా ఉంది చాయ్, మిస్టర్ టీ సంథింగ్ ఏదో, మిస్టర్ చాయ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. స్టార్టింగ్లో బాగా వచ్చాయి, ఒక 2 years బ్యాక్ చూసుకుంటే బాగా వచ్చేసి, అంటే ఎక్కడ చూసినా టీ టైం ఉంటుంది. ఇప్పుడు టీ టైం తగ్గిపోయినాయా? తగ్గిపోవడానికి కారణం సస్టెనెన్స్. ఎంత సస్టైన్ చేయగలరు? స్టార్టప్ వచ్చాడు, వాడు ఒక చైన్ తీసుకొచ్చాడు. అలాంటి టీ టైంలో టీ టైంలు వస్తున్నాయి, ఇప్పుడు టైం టీలు వస్తున్నాయా? ఆ పేర్లు మార్చడమే. టీ టైం నుంచి టైం టీ టైం. నెక్స్ట్ వన్ ఇలా చెప్పాము, ఏంటిది? ఈఎంఐసేగా. ఈఎంఐస్, లోన్స్, ఎడ్యుకేషన్ ఫీ, డిస్క్రిషనరీ స్పెండ్స్ నౌ గెట్ ఫైన్. నెక్స్ట్ చూడండి, ఇన్సూరెన్స్ బికమ్ affordable. This is very 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 important. Reason enti? So now in this world we are prone to diseases, whether lifestyle diseases, whether your epidemical diseases. Lifestyle disease ante telusa meeku? కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? అంతేగా, స్క్రాప్ తినడం వల్ల వచ్చేది కడుపు నొప్పి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందేగా, డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇస్తారుగా. అదే ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళావు నువ్వు,
విచ్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ యూ విల్ గెట్. ఈజీగా దొరికే ఫుడ్ ఏంటి? ఫ్రెంచ్ ఫ్రైస్, పవిత్రమైన పదార్థం. అండ్ నెక్స్ట్ ఈజ్ యువర్ మ్యాగీ నూడిల్స్, ఇవే కదా ఫాస్ట్ ఫుడ్స్. బట్ దెర్ ఈస్ అన్ ఆప్షన్, యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇడ్లీ ఆల్సో. When you want to weigh the noodles or fried rice with your idli, what you will weigh? నాకు చెప్పమనిలా, మీకు చెప్పుకోండి అంటున్నా. Alright, so GST 2.0 matters for the youth also. India's demographic dividend ఎంత ఉందంట? బిలో 35 years. సో నీకు ఏంటి, నీ మైండ్ నేను కంట్రోల్ చేయగలనా? నేనేం చెప్తున్నా, నీ మైండ్ అంటే ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నా నేను, నీకు రేట్లు తక్కువ ఉన్నాయి, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయి. ఈ బిగ్ బిలియన్ డే సేల్ కూడా రేట్లు తగ్గిస్తున్నారు, చూస్తున్నారా మీరు? ఇఫ్ యూ ఫాలో ద ఫ్లిప్కార్ట్ ఆల్సో, దెర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ ద ఐఫోన్ ప్రైసెస్. ఒక సంథింగ్ 1 lakh ప్రైస్ దే ఆర్ గివింగ్ సంథింగ్ 80,000 60,000కి వస్తుంది అనమాట. 70,000 వాట్ ఎవర్ ఇట్ మే బి, 70,000 నువ్వు తగ్గుతుంది. ఆ 70,000 దగ్గర డబ్బులు ఉన్నాయా ఇప్పుడు? డూ యూ హ్యావ్ 70,000 విత్ యూ? నో, రైట్. వాట్ యూ విల్ టేక్? EMI based on whom? Father or some XXX, up to you, right? సో వాడు ఉన్నప్పుడు ఈఎంఐ తీసుకున్నప్పుడు వాడికి ఏడ నుంచి వస్తాయి? వాడు శాలరీ నుంచి కట్ చేసుకోవాల్సిందేగా. ఆ శాలరీ అక్కడ నుంచి కట్ చేస్తున్నాడు అంటే వాడు దేన్నో దాన్ని కాంప్రమైజ్ చేస్తున్నట్టేగా. నీ ఎసెన్షియల్ గూడ్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నట్టేగా. సో ఇట్ మీన్స్ బిల్డింగ్ ఏ కన్జంప్షన్ కల్చర్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్. అంటే నా పర్స్పెక్టివ్లో ఏంటి అంటే, నువ్వు వరల్డ్ మొత్తం ఎగ్జాస్ట్ చేయలేక నీలో ఉన్న కన్జంప్షన్ని ఆ కల్చర్ అనేది వాడుకొని నువ్వు ఇంటిగ్రేట్ చేస్తున్నావు నా థాట్ ప్రాసెస్. మీకేమనిపిస్తుందో మీ అప్ టు యూ. బట్ ఏదున్నా సరే యూ షుడ్ నాట్ రైట్ ఐక్ ఆన్ ద పేపర్. మీకు నచ్చినా నచ్చకపోయినా సరే కాన్ సైడ్ 2-3 రాయండి, పాజిటివ్ సైడ్స్ 8 రాయండి. యూపీఎస్సీ వాంట్స్ దట్, రైట్? ఫైన్. గవర్నమెంట్ రెవెన్యూ. సో వీళ్ళు చెప్పుకున్న సిచ్యువేషన్ ఇది. అంటే మీకోసమే ఇస్తున్నాను నేను. ఫర్ యూ పీపుల్, యూ ఆర్ ఫేసింగ్ ఎకనామికల్ ఛాలెంజెస్. దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఆమ్ డిక్రీజింగ్ ద జిఎస్టీ రేట్స్. ఈవెన్ ద జిఎస్టీ రేట్స్ తగ్గించినా సరే నాకేమవుతుందంట, మై రెవెన్యూ ఈజ్ ఆల్సో డిక్రీజింగ్. ఈవెన్ ఎట్ కాస్ట్ ఆఫ్ మై డిక్రీజింగ్ ఇన్ రెవెన్యూ, ఐ ఆమ్ హెల్పింగ్ యూ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ స్టేట్. అదే కదా గవర్నమెంట్ చెప్తున్న థీమ్ అంతా. ఇఫ్ యూ హియర్ ద స్పీచ్ ఆఫ్ ద నిర్మలా సీతారామన్ ఆల్సో, సేమ్ టోన్. విన్నారు ఎప్పుడైనా పొరపాటున? ఎవరైనా అంతే మాడితే ఏం చేస్తారు పాపం. ఎస్టిమేటెడ్ 37,000 crore యాన్యువల్ లాస్ డ్యూ టు ద లోవర్ ట్యాక్సెస్. సో ఒకసారి చూడండి, ఇది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ అండ్ మీడియం. షార్ట్ టర్మ్ కదా చూడండి, ఫిజికల్ స్ట్రెస్ ఫర్ ద సెంటర్. ఇఫ్ డిమాండ్ రైజెస్, ట్యాక్స్ కలెక్షన్ మే రికవర్. దిస్ ఇస్ కాల్డ్ ట్యాక్స్ బయాన్సీ. అంటే ట్యాక్స్ కలెక్షన్ పెరిగే కొంత, ట్యాక్స్ రేట్ తగ్గించినప్పుడు కొనుక్కోవడం పెరిగే కొంత ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ పెరుగుతుంది. కలెక్షన్ ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ గేమ్ 18% ఉంది, 1 గుడ్ కొంటావు, రైట్? 5% ఉంది, 4 గూడ్స్ కొంటావు. సో నీకు దేనిలో డబ్బులు ఎక్కువ వస్తాయి? ఆన్ బ్యాలెన్స్ చూసుకుంటే 5లో గవర్నమెంట్, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గవర్నమెంట్, ఒక గూడ్ కొన్నాడు, నువ్వు వెళ్ళి ఒక గూడ్ కొన్నావు, ఎంత పర్సెంట్ దానికి? 18. సో తగ్గించాడు, ఎంత తగ్గించాడు? 5% తగ్గించాడు. ఎన్ని గూడ్స్ కొన్నావు నువ్వు? 4. అల్టిమేట్గా ఎవరికి బెనిఫిట్ అంటే ₹1 అటు ఇటు ఉంటుంది, ₹1 ప్రాఫిట్లో ఉంటుందిగా, రైట్? దిస్ ద కన్జంప్షన్ ప్యాటర్న్. అంటే కన్జ్యూమర్ డిమాండ్ ఇలా అవేర్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఏంటంటే ఇంపాక్ట్ ఆన్ వాట్? స్టేట్స్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సో రిమెంబర్ దిస్ వన్, కాంపెన్సేషన్ సెస్. ఐ టాక్ అబౌట్ దిస్ వన్, కాంపెన్సేషన్ సెస్. కాంపెన్సేషన్ సెస్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ పెట్టాడా? జిఎస్టీ పెట్టినప్పుడు దేర్ ఆర్ 2 kinds of జిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. సెంట్రల్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీ. సో జిఎస్టీ కలెక్షన్ ఉన్నప్పుడు యూనిట్ టు షేర్ టు ద స్టేట్స్ ఆల్సో, రైట్? సో ఏంటంటే స్టేట్ హ్యాస్ ఆల్సో కాంప్రమైజ్డ్ సమ్ స్టేట్ ట్యాక్సెస్ టు ద సెంటర్. సెంటర్కి ఏం చేస్తుంది, కొన్ని వచ్చే స్టేట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కాంప్రమైజ్ చేసి సెంటర్కి ఇచ్చింది కదా. సెంటర్ ఏం మాట ఇచ్చింది, నేను జిఎస్టీని పెట్టడం వల్ల నీ స్టేట్కి వచ్చే రెవెన్యూ తగ్గిపోతూ ఉంటే, ఇఫ్ దిస్ ఈస్ రెడ్యూసింగ్ యువర్ 14%, 14% కంటే నీ రెవెన్యూ కలెక్షన్ తగ్గిపోతా ఉంటే ఐ విల్ హెల్ప్ యూ. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ప్రామిస్డ్ దట్ వన్. ఐ విల్ హెల్ప్ యూ అప్ టు హౌ మెనీ ఇయర్స్? 5 years వరకు హెల్ప్ చేస్తానని చెప్పింది.
బట్ ఇది చేస్తున్న కాంటెక్స్ట్ లో దెర్ ఈస్ వన్ సూపర్ గేమ్ హ్యాస్ కేమ్. ఏమొచ్చింది? 2016 జిఎస్టీ వచ్చింది, 5 years హెల్ప్ చేస్తానని చెప్పింది. 2019లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఎకానమీ ఎలా ఉంది? సూపర్ ఉందా, డూపర్ ఉందా? ఫుల్ స్లో డౌన్లో ఉంది. ఈ స్లో డౌన్లో ఉన్నప్పుడు కాంటెక్స్ట్ ఏంటి? స్టేట్కి రెవెన్యూ వస్తుందా? రాదు. సో స్టేట్స్కి ఏం చెప్పిందంటే సెంటర్, డ్యూ టు ద ఇంపాక్ట్ ఆఫ్ ద కోవిడ్ ఐఎమ్ అనేబుల్ టు గివ్. డ్యూ టు ద impact of the COVID, I am unable to give the what you expected from the point of the compensation cess. States are demanded. So 5 years కాదు బ్రో, ఒక 7 years ఎక్స్టెండ్ చేయ బ్రో అని అడిగారు. స్టేట్స్ అడిగారా లేదా? అడిగారు. ఎందుకు అని చెప్పారు? కోవిడ్ వల్ల మాకు నష్టపోయారు, మీకు నష్టపోయారు, బట్ సెంటర్ నువ్వే కాబట్టి యూ నీడ్ టు గివ్ టు మీ. అల్టిమేట్లీ సెంటర్ ఏం చెప్పింది? కుదరదు బ్రో, అవ్వదు అని చెప్పి రీసెంట్గా ఏం చేసింది? States against the revenue loss, now it being phased out, తీసేసింది. Right? So this is happening with there will be always in a conflict between the center and the state federal aspect based on the fiscal. This federalism is called fiscal federalism. The fiscal federalism lo very important game is your FC, Finance Commission. Finance Commission lo state members untara? Untaru. In Finance Commission, are there any state members? No. The answer is no. ఆన్ అడ్వాంటేజ్ ఆఫ్ హూమ్? సెంటర్కి ఏది నచ్చితే అదే జరుగుతుంది. స్టేట్స్ బాధ కూడా ఇదే. నువ్వు నాకు ప్రామిస్ చేసావు జిఎస్టీ వచ్చినప్పుడు కాంపెన్సేషన్ ఇస్తాను నీకు, నాకు లాస్ అయితే అనేది, అది ఇవ్వకపోగా నువ్వు ముందే తీసేసుకొని ఇప్పుడు ఫేజ్ అవుట్ చేసేసి నీకు నచ్చినట్టు నువ్వు రేషనలైజేషన్ చేసుకుంటున్నావు. స్టేట్కి కూడా రెవెన్యూ రావాలా? మరి ఎలా వస్తుంది? ఇప్పుడు రాదు కదా. ఇవి 5% తగ్గిపోయింది కదా. నెక్స్ట్ లాస్ట్ వదిలేసేయండి. ఇష్యూస్ విత్ ద change in GST structure, revenue loss for the government and the states. Next one, unequal impact across the sector. Some sectors are happy. Evaranta? FMCG, auto and healthcare. Others upset. Evaru? Textiles, garments and the insurance. Creates winners and the losers, leading to the lobbying and the dissatisfaction. Next, very 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 important one, anti profiteering. For example, oka shop odu unnadu, vaadi lace chips neeku undi, దానికి 18% జిఎస్టీ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 18% జిఎస్టీ అంటే రేట్ తగ్గడం వల్ల 5% అయింది అది. రైట్? 10 రూపీస్కి ఆ ప్రోడక్ట్ అమ్మాలి, బట్ 5% అయినప్పుడు తగ్గుతుందా లేదా? 1.5 రూపీ అంటే 18.5 రూపీ కదా. వాడు నీకు ఎంతకు అమ్ముతున్నాడు? 10కే అమ్ముతున్నాడు. 1.5 రూపీస్ ఎవరికి వస్తుంది? వాడు ప్రాఫిట్. అంటే హీఈస్ నాట్ ట్రాన్స్మిటింగ్ ద డేటా టు యూ, రైట్? ఈస్ హీ ట్రాన్స్మిటింగ్? నో, రైట్? సో దట్ ఈస్ ప్రాఫిటీరింగ్. దాన్ని చెక్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ వాట్? యాంటీ ప్రాఫిటీరింగ్. ఇవన్నీ మళ్ళీ రీకాలిక్యులేట్ చేయాలన్నీ. ఒకప్పుడు స్ట్రక్చర్ ఉంది, 5 ఉంది, 12 ఉంది, 18 ఉంది, 28 ఉంది. ఇప్పుడు 5, 18. ఇప్పుడున్న మెయిన్ స్ట్రక్చర్ ఏంటి? 5, 18 ఉంది. ఏమేమి తీసాడు? 12 and 28 తీసేశాడు. ఈ తీసేయడం వల్ల ఆ బ్రాకెట్లో ఉన్నాయి కూడా మిస్ మ్యాచ్ చేసుకోవడానికి వీడికి టైం పడుతుందా? ఆ టైంలో వీడేం చేస్తాడు? ప్రాఫిట్ చేసుకోవచ్చా? ఇది ఇష్యూ అవ్వచ్చు, అనేది ఇట్ టాక్స్ అబౌట్. నెక్స్ట్ వన్ ఈస్ కాల్డ్ క్లాసిఫికేషన్ డిస్ప్యూట్. అదే టాక్ దిస్ థింగ్స్. ఈస్ ఏ హెల్త్ డ్రింక్ ఫుడ్ లోవర్ జిఎస్టీ ఆర్ లగ్జరీ హైయర్ జిఎస్టీ కెన్ కాస్ వాట్? లిటిగేషన్. లాస్ట్ పాయింట్ చూడండి, ఇది ఆల్రెడీ చెప్పేశాను మీకు. లాస్ట్ పాయింట్ చూడండి, ఇంప్లిమెంటేషన్ అండ్ ద కాంప్లియన్స్ ఛాలెంజెస్. ఏంటంట? ఫ్రీక్వెంట్ చేంజెస్, కన్ఫ్యూజన్ ఫర్ ద బిజినెసెస్, ఎస్పెషల్లీ హూమ్. MSMEs constitute the 40% of the India's exports, right? This is a fact. Need for what? Constant updating of the billing software, accounting system and the training. So last ఒకసారి చదవండి ఇది. But if revenue losses are not offset, it may lead to what? Higher borrowing, deficit, pressure. So I'll talk from this context. ఒకసారి చూడండి ఇది లాస్ట్. ఇది వర్కౌట్ అవ్వలా అంటే కన్జంప్షన్ అవ్వలేదు. కన్జంప్షన్ అవ్వలేదంటే ఏమవుతుంది? తగ్గటం వల్ల ఏమవుతుంది అక్కడ? హయ్యర్ బారోయింగ్. బారోయింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటాం మళ్ళీ? ఇండియాలో కూడా లైక్ ఇండియన్ గవర్నమెంట్ మోస్ట్ బారోయింగ్ ఫ్రమ్ ద ఇండియా ఇట్ సెల్ఫ్. ఇండియాలో కూడా ఎక్కడ ఎవరి దగ్గర నుంచి బారో చేసుకుంటారు? గవర్నమెంట్ ఇండియాలో నుంచి బారో చేసుకుంటుంది. 80% ఆఫ్ ద బారోయింగ్స్ కమ్స్ ఫ్రమ్ వేర్? ఇండియా ఇట్ సెల్ఫ్. సో అల్టిమేట్లీ ఎవరు నష్టంలో ఉన్నారు?
మనమే కదా, దట్ ఈస్ ద ఒరిజినల్ కాంటెక్స్ట్. సో ఇవన్నీ ఏంటి అంటే నెగిటివ్ సైడ్స్ కొంచెం ఎక్కువ చెప్పాను, బట్ డోంట్ ఫాల్ ఇన్ టు దట్ నెగిటివ్ ట్రాప్స్. వాట్ యూపీఎస్సీ వాంట్స్ ఈస్ పాజిటివ్. ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ దట్ వన్. 8 పాయింట్లు ఇచ్చాను, ఆ 8 పాయింట్లు పొగుడుతూ రాయండి. లాస్ట్ 3 పాయింట్స్ అవ్వదని చెప్పి రాయండి, అయినా సరే గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పి లాస్ట్లో రాయండి. అదే connect with what fiscal policy plus monetary policy are, if go both in hand, this can be easily countered, because it is not because of this domestic effect, it is because of the global external factors. Evar meeda blame chestavu nuvu? Global external factors, not based on your tappu, it is based on their issues. Cheppamma. మార్కెట్ ఇన్స్టెబిలిటీ అనేది ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది కదా నీకు. తర్వాత కొనేసిన తర్వాత ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, తర్వాత వాళ్ళ కంపెనీస్ ఏమంటే రేట్స్ పెంచేస్తాయి. ఎవరంటున్నారు? కంపెనీస్ రేట్స్ పెంచుతారు. కంపెనీస్ రేట్స్ పెంచుతాయి. ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ యువర్ జియో, ఏం చేసావు? జియో ఫస్ట్ ఎలా ఉంది? ఫ్రీయా? తర్వాత ఏం చేసావు? 100 పెట్టుకున్నావా? తర్వాత ఏం చేసావు? ఇప్పుడు 600 ఉంది, అడుగుతున్నావు వాడిని. అవసరమా కాదు నీకు? అది అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తావు? కొనేస్తావు, అంతే. మనుషులు మర్చిపోతారు ఒక పాయింట్ వచ్చాక. ఇట్ ఈస్ నాట్ సంథింగ్, గవర్నమెంట్ ఈస్ నాట్ డిస్రప్ట్లీ వర్కింగ్ లైక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నేపాల్ గవర్నమెంటో, మయన్మార్ గవర్నమెంటో, బంగ్లాదేశ్ గవర్నమెంట్ లాగా మన ఇండియన్ గవర్నమెంట్ లేదు. ఇండియన్ గవర్నమెంట్ డూయింగ్ సమ్ కేర్ఫుల్ క్రాఫ్ట్. ఇది కూడా ఎందుకంటే యు ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ యువర్ కల్చర్ ఆస్పెక్ట్. నీకు ఎందుకు ఇస్తున్నాను చెప్తుంది, కల్చర్లో నువ్వు మంచిది కొనుక్కోవడానికి నేను ఇస్తున్నా అంటే నా కాంట్రిబ్యూషన్ ఏంటి? నీ కల్చరల్ ఆస్పెక్ట్ కోసం నేను తగ్గించిస్తున్నా. హూ? గవర్నమెంట్. అల్టిమేట్లీ ఎవరి దగ్గర నుంచి తగ్గిస్తుంది? ఇది అప్లై అయ్యి ఫైన్. డోంట్ గో ఫర్ ద నెగిటివ్ టైమ్స్, సో గో విత్ ద పాజిటివ్ థింగ్స్. గ్రాడ్యువల్ చేంజ్ అయితే ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. వెంటనే స్పర్క్ అవుతుంది, ఎందుకంటే అగైన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ జనవరి వెంటనే ఉంది నీకు. జనవరి నీకు సంక్రాంతి ఉంది, సో సంక్రాంతిని బేస్ చేసుకొని చూసుకుంటారు. దెర్ ఇస్ అగైన్ విండో ఫర్ యువర్ ఉగాది. ఈ సంక్రాంతికి ఉగాదికి మధ్యలో వన్ థింగ్ విల్ కమ్, దట్ ఈస్ యువర్ బడ్జెట్. ఆ బడ్జెట్లో ఏదో మాట్లాడతారు, దాన్ని బట్టి ఉగాదికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. టెక్స్టైల్ దెబ్బ ఎందుకు తినిందంటే గ్లోబల్ మీద నీకు అలా లేదు. అంటే గ్లోబల్ వాంటింగ్ ఎ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ విచ్ ఇస్ కాల్డ్ ఫాస్ట్ ఫ్యాషన్. అంటే ఫాస్ట్ గుడ్స్ కావాలి, అంటే రెడీమేడ్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ క్లాస్ ఉన్నాడు. ఎంతమంది టైలర్ దగ్గరికి వెళ్ళి బట్ట కొనుక్కొని టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకొని వేసుకుంటున్నారు? ఆన్ యావరేజ్ నోట్ in a class of 50, may 2 or 3, may 2 or 3 they are going for what? They are taking the cloth and going to the tailor, giving the measurements, waiting for 2 to 3 days and getting that product. నీకు అదే ఆల్రెడీ షాప్కి వెళ్తే ఎదురు ఉంది, తీసుకొచ్చుకుంటున్నావు కదా. నీ మైండ్ సెట్ మారింది కదా. ఆ మైండ్ సెట్ మారినప్పుడు నేనేం చేయగలను అంటుంది గవర్నమెంట్. నేను ఎంత హ్యాండ్లూమ్ ప్రమోట్ చేద్దామన్నా సరే నీ మైండ్ సెట్ నేను ఎక్కడి నుంచి క్రియేట్ చేయమంటావు. దట్ ఈస్ ద రియాలిటీ బిహైండ్ దిస్ హ్యాండ్లూమ్ సెక్టర్. బట్ మనం ఏం చేయలేం, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఎవల్యూషన్. బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎందుకు స్ట్రాంగ్ అంటే ప్రతి ఒక్కటి ఒక దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కాటన్ మహారాష్ట్రలో పండుతుంది, నెక్స్ట్ ప్రాసెసింగ్ అంతా తమిళనాడులో జరుగుతుంది, ఫినిష్డ్ ఏమో జైపూర్లో జరుగుతుంది, అమ్మేదేమో ఢిల్లీ నుంచి ఉంది. ఢిల్లీ నుంచి మళ్ళీ ఆ స్టాక్ అక్కడ నీకు ఫైనల్ ప్రొడక్ట్ అయ్యి మళ్ళీ బాంబేకి వస్తుంది, బాంబే నుంచి షిప్ నుంచి బయటకు వెళ్తుంది. ఇన్ని చుట్లు తిరుగుతుందా? ఇన్ని చుట్లు ఒక ప్రొడక్ట్ తిరుగుతుందంటే లాజిస్టిక్ కాస్ట్ యాడ్ అవుతుందా? ప్రతి స్టేట్లో ట్యాక్స్ యాడ్ అవుతుందా? ప్రతి స్టేట్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాడ్ అవుతుందా? ఇవన్నీ యాడ్ అవుతున్నప్పుడు ప్రతి దగ్గర ఒక్కొక్క పర్సన్ ఉన్నాడా? ఆ పర్సన్కి నువ్వు రూపాయి ఎక్స్ట్రా అని ఇవ్వాలా? వెన్ యూ ఆర్ ఫేసింగ్ ఆల్ దోస్ థింగ్స్, ఇన్ని డిఫరెంట్ థింగ్స్ జరుగుతున్నప్పుడు అల్టిమేట్లీ ద ప్రొడక్ట్ ప్రైస్ విల్ బి ఇంక్రీజ్. బట్ బంగ్లాదేశ్కి వియట్నాంకి అలా జరగలేదు, ఎందుకంటే అంతా ఒక పార్క్లో ఉంది. దట్ ఈస్ కాల్డ్ దర్ టెక్స్టైల్ పార్క్స్ అనమాట. ఎవ్రీథింగ్ అంటే వాడి దగ్గర మెయిన్ పని ఏంటంటే యాన్ తీసుకొచ్చి వాడి దగ్గర పడేస్తారు అంతే. ఆ యాన్ తీసుకొచ్చి పడేయటం వల్ల మొత్తం అక్కడే జరుగుతుంది, ప్రాసెసింగ్ నుంచి మొత్తం జరిగితే ఎక్స్పోర్ట్ కూడా అక్కడ నుంచి జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ బై ఇండియా హ్యాస్ స్టార్టెడ్ ద పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్స్ లాంచ్ చేశారు రీసెంట్గా. అవి డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి, ఇట్ విల్ కమ్ ఇన్ టు ద రియాలిటీ. బట్ ఎంత ఉన్నా సరే దే ఆర్ ఆల్రెడీ కాంపిటేటివ్ మార్కెట్లో ఉన్నారు. వియట్నాం అండ్ యువర్ బంగ్లాదేశ్, అండ్ దే ఆర్ ఆల్ చీప్ లేబర్ ఆల్సో. బంగ్లాదేశ్ కాంటెక్స్ట్ కూడా చీప్ లేబర్, బికాస్ ఇండియా అంత డెవలప్డ్ అవ్వలేదు కదా. సో డెవలపింగ్ స్టేట్లో ఉంది కాబట్టి చీప్ లేబర్ ఉన్నారు. పాకిస్తాన్ ఆల్సో టెక్స్టైల్ హబ్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ యువర్ వియత్నాం, ఈ 3 కంట్రీస్ ఆర్ ద మెయిన్ గేమ్ చేంజర్స్ ఇన్ యువర్ సౌత్ ఈస్ట్ నేషన్స్. వీళ్ళు టెక్స్టైల్ ఆడుతున్నారు ఎందుకంటే అంతా ఒక దగ్గర ఉంది.
దాని ఇన్వెస్ట్మెంట్ కూడా చైనీస్ ఇన్వెస్ట్మెంట్. కాంపెన్సేషన్ సెస్ ఓన్లీ గివెన్ టు ద స్టేట్స్. స్టేట్స్కి ఏవైతే నష్టపోతుందో వాటి మీద యాడ్ చేస్తున్నారు అంతే. WHO ఎందుకు వినాలి? WHO ఇట్ ఇస్ నాట్ ఏ బాడీ, రైట్? ఐ నీడ్ టు ఫాలో మ్యాండేటరీలీ. WHO కూడా WTO, నీ కాంటెక్స్ట్ WTO. WTO మాట్లాడుకుని WTO మాటలు ఎందుకు వినాలంట నేను? ఎందుకు 70 అనేది ఎందుకు వేయాలంట నేను? అసలు కంపెన్సేషన్ చేస్తే అనేది గవర్నమెంట్కి ఇస్తున్న మాట. WTO ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఏం లేదు, దానికి రిలయన్స్ ఏం లేవు. గవర్నమెంట్ నువ్వు నేను మాట్లాడుకున్న మాటల బయట సంబంధం లేదు దానికి. గాట్ ఇట్? ఫైన్. సో సీ దిస్ క్వశ్చన్. టైం ఎంత ఉందమ్మా? 5:50. ఇట్ ఈస్ ఓకే. తర్వాత చాప్టర్ చిన్న చిన్న, బికాస్ దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ హావ్ కవర్డ్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ దోస్ 2 టాపిక్స్. తర్వాత ఏంది వెరీ కిడ్స్ టాపిక్స్. దోస్ ఇందాక చెప్పిన 2 క్వశ్చన్స్ ఆర్ ది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఆన్ ద GST, యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఆన్ ద SCO. ఎప్పుడైనా రావచ్చు. ఫ్యూచర్లో n నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్. సో కమింగ్ టు దిస్ వన్, critical exam in the recent changes introduced in the GST regime in 2025. Analyze their likely economic and social impact and also the issues with it. రాయొచ్చు మీరు.